ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. పార్థసారథి, ఇప్పుడు నీ ఇల్లాలు నా చేతుల్లో ఉంది. మర్యాదగా నీ చేతిలో ఉన్న యమపాశాన్ని కింద పడాయి. పార్ట్నర్, కమాన్. గురువు ఢిల్సా గడిచే పద పద. ఏమిటా నవ్వు? మీ దృష్టిలో నాకున్న విలువ ఏమిటో ఈ రోజు తెలుసుకున్నాను. నన్ను రక్షించుకోవటం కోసం అంత డబ్బు పోగొట్టుకున్నారు అంటే ఆ పాపిష్టి సొమ్ము కన్నా మీరు కట్టుకుని ఇళ్ళకి వెలిగించారుగా. సరోజ, అది పాపిష్టి సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. ఆ డబ్బు సంపాదించింది నా స్వార్థం కోసం, నా సుఖ సంతోషాల కోసం కాదు. అమ్మా నాన్న ఉండి కూడా అనాథలుగా మిగిలిపోయిన పసిబిడ్డలను ఆకలి చావులకు గురికాకుండా కాపాడటానికి, దగాపడ్డ ఆడపడుచులను ఆదుకోవటానికి సంపాదించిన డబ్బది. అందుకని మీ జీవితాన్ని కత్తి మీద సాముగా చేయటం వెర్రి ఆవేశం కాదా? కాదు, ఇది వేరే ఆవేశం కాదు, జీవితానుభవంలోంచి పుట్టుకొచ్చిన దావానలం. సరోజ, నా జీవితంలో జరిగిన ఒకే ఒక సంఘటన నన్ను ఇలా మార్చివేసింది. నాకు అక్షరాలు నేర్పిన మా ఊరి రామదాస్ మాస్టారు కన్న కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి జరిపించలేని పరిస్థితిలో ఉంటే, నేనున్నాను మాస్టారు, ఈ పెళ్లి నేను జరిపిస్తాను అని నేను ఆయనకు మాటిచ్చాను. ఓం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు మాంగళ్య పూజాంకరిస్తే. నిన్ను నమ్ముకుని కూతురు పెళ్లి చేస్తున్నాను. నా పరువు నిలబెడతావుగా? మీరు నిశ్చింతగా ఉండండి మాస్టారు. ఒకటి కాదు, రెండు కాదు, 20 తులాల బంగారం నా దగ్గర ఉంది మాస్టారు, నేను ఇస్తాను. సమయం దగ్గర పడిపోతోంది బాబు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఈ సృష్టిలో ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోకుండా ఉండటం కోసం నేను చేస్తున్న ఈ పని ఆశీర్వదించు, ఆగ్రహిస్తే నన్ను శిక్షించు. ఓం మాంగళ్యం తంతు మాస్టర్. బాబు. రామదాసు గారు, మనం అనుకున్న ప్రకారం లాంఛనం నెరవేర్చలేకపోయారు. అంచేది పెళ్లి మాకొద్దు. లేదు, నా మాట నేను నిలబెట్టుకుంటున్నాను. ఇవిగో తీసుకోండి. నువ్వు కట్రా అబ్బాయి తాళి. ఆగండి మాస్టారు, ఈ నగలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజం చెప్పండి, ఇవి అమ్మవారి నగలే కదూ? పూజారి గారు చూడండి, గుడ్లు అప్పగించి చూస్తారా? ఇవి అమ్మవారి నగలు అవునా కాదా? అపచారం అపచారం, నిస్సందేహంగా ఇవి అమ్మవారి నగలే. మాస్టారు, ఒకరికి నీతులు చెప్పవలసిన మీరే ఇంత నీచాన్ని కూడా కడతారా? అయ్యా, ఈ తప్పు మాది కాదు. పెళ్లి జరిగి పొలిమేర దాటి ఉంటే ఈ నేరం మా నెత్తి మీద పడేది. సమయానికి మీరు దేవుళ్ళ కాపాడారు. యుగరయ్యా మీ దొంగలు ఎలా ఇంకా నిలబడతావు? పెళ్లి లేదు, పెట్టలేదు. రా పోలా. ఆగండి. ఆయన అనుమానించినట్లు ఇవి దేవత నగలే. అమ్మవారి గుళ్ళోంచి తీసుకొచ్చి నేనే మాస్టార్కి ఇచ్చాను. ఏమిటి మీ అభ్యంతరం? అమ్మవారి నగలు దొంగతనంగా ఎత్తుకొచ్చిన చాలక అభ్యంతరం ఏమిటని అడుగుతావా అప్రాచ్యుడా? నేను చేసింది దొంగతనం కాదు నాన్న. ఈ నగలు మా తాతగారు అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఒక ఆడపిల్ల బ్రతుకు అన్యాయం అయిపోతుంటే ఆమెను రక్షించడం కోసం ఆ ఇంటి వారసుడుగా ఈ నగలు తీశాను. ఇది నేరం ఎలా అవుతుంది? ఒకసారి దేవత మెళ్ళలో వేసే నగలు తిరిగి తీసుకునే హక్కు నీకు ఎక్కడుందిరా? హక్కు దేవుడు నిజమైతే ఆ హక్కు నాకుంది. దేవత మహత్యం నిజమైతే ఆ హక్కు నాకుంది. నోరు లేని, జీవం లేని ఒక రాతి బొమ్మకు వేసిన నగలు నోరుండి ప్రశ్నించలేని, పెళ్లి ఆగిపోతే ప్రాణాలు పోగొట్టుకునే ఈ చెల్లెల కోసం తీశాను. అది తప్ప? మూర్ఖంగా వాదించు. ప్రెసిడెంట్ గారు, పోలీసుల్ని పిలిపించి వాడిని అరెస్ట్ చేయించు. ఈ క్షణం నుంచి నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. న్యాయస్థానం నా నుదుటను దొంగని ముద్ర వేసి 6 నెలలు జైలు శిక్ష విధించింది. జైలు నుంచి విడుదల కాగానే మా ఊరికి వెళ్ళాను. ఎదురైన ప్రతివాడు నన్ను దొంగగానే చూశాడు. మా కుటుంబానికి దూరం అయ్యాను. ఆ గ్రామంలో బ్రతకలేక పట్నం వచ్చాను. ఎటు చూసినా దగ, ఎక్కడ చూసినా మోసం, అడుగడుగునా వంచన. ఇది ఇక్కడి పరిస్థితి. లోపం ఎక్కడుందో తెలుసుకున్నాను. బ్రతుకు శైలి మార్చుకున్నాను. గుర్రాన్ని కంచెతోనే కొట్టాలి, ఏనుగుని అంకుశంతోనే పడవాలి. ఈ దగులుబాజీ లోకాన్ని దౌర్జన్యంతోనే ఎదుర్కోవాలి. అందుకే నేరం పేరిట సంఘం నా మీద విసిరిన యమపాశాన్ని నేనే సంఘం మీదకి తిప్పికొట్టాను. ఇప్పుడు పట్నంలో ఉన్న ధనవంతులందరికీ నేను ఉమ్మడి శత్రువుని. ప్రతి గూండా, ప్రతి రౌడీ నాకు బద్ధ విరోధి. వీళ్ళంతా అనునిత్యం నన్ను చంపడానికి పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు.
త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్న ఈ పార్థసారథి అనివార్య పరిస్థితుల్లో నీ మెళ్ళలో తాళి కట్టాడు. అది ఆ రోజు నేను ఆవేశంలో చేసిన నువ్వు కోరుకున్నది పొరపాటు, మరి తొందరపాటు జరిగిపోయింది. నన్ను మర్చిపో సరోజా. పార్థసారథి గారు, పార్థసారథి గారు, పార్థసారథి గారు, పార్థసారథి ఏమిటయ్యా, ఏమిటి? ఏం జరిగిందో చెప్పు. పూజనీయులైన శ్రీవారికి ఒకసారి ఒకరికి మనసిచ్చిన ఆడదాని జీవితంలో మరొకరికి స్థానం లేదు. ఇన్నాళ్ళు మీ ఆదరణ కోసం ఎదురు చూశాను, పిసిగిపోయాను. మీ హృదయంలో నాకు స్థానం లేదని రుజువైంది. అందుకే నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను. జై హింద్. అమ్మయ్యా, వదిలింది పేడ, అత్తవారింటికి వెళ్ళిపోయి. అత్తవారిల్లు అంటే మా ఇల్లేగా? ఎవరంటావు ఈ అమ్మాయి? నాకు మాత్రం ఏం తెలుసండి. సరిగ్గా చూడు, చూపు అంతోందా? అంత ఉందిలేండి. ఏమండి, ఆ అమ్మాయి మన చూసి నవ్వుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం నవ్వేద్దాం, నవ్వు. అత్తయ్య, మామయ్య, నన్ను క్షమించండి. అత్తయ్య, మావయ్య. అవును అత్తయ్య, అవును మామయ్య. అడ్రస్ లేని పోస్ట్ కార్డులా ఇలా మీ ఇంటికి వస్తానని నేను అనుకోని లేదు. తల్లిదండ్రులు లాంటి అత్త మామలతో నేను మీ ఇంటి కోడలండి అని చెప్పుకోవాల్సిన కర్మ నాకు పడుతుంది నేను కల్లో కూడా అనుకోలేదు. చూడమ్మా, మా అబ్బాయి నీకు ఎప్పటి నుంచి పరిచయం? డేట్ గుర్తులేదు అత్తయ్య. కొన్నాళ్ళు ప్రేమించుకున్నాం, డూయట్లు కూడా పాడాం. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. పిల్లలు ఏమైనా కలిగారా? ఆ భాగ్యం నాకు కలిగించమని అడగటానికి మీ దగ్గరికి వచ్చాను. నన్నేం చేయమంటావు? జీవితం అంటే ప్రేమ పెళ్లి మాత్రమే కాదు, ఆ తర్వాత సంసారం అనే ఘట్టం కూడా ఉంటుందని మీ అబ్బాయికి మీకు చెప్పండి. పెళ్లి చేసుకుని కాపురం ఎందుకు చేయరో నిలదీయండి. వాడు మా ఆయన మాట వినడమ్మా. పోనీ మీ మాట వింటారా? వినడు. అయ్యో, దారిలో ఎన్నో రైలు పట్టాలు దాటుకుంటూ వచ్చాను. ఎన్నో పావులు నదులు చూశాను, కర్ర స్తంభాలు కూడా చూశాను. ఇక్కడ నాకు నిరాశ ఎదురవుతుందని ముందుగానే ఊహిస్తే ఏదో ఒక పద్ధతిలో ఆత్మహత్య చేసుకునేదాన్ని. తప్పమ్మా, అలా ఆలోచించకమ్మా. చూడమ్మా, మేమిద్దరం బ్రతికుండగా నీకు ఏ లోటు రాదు. నువ్వు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో. అలాగే మామయ్య. ఎంత వినయం గల పిల్ల, పోయి పోయి ఆ భ్రష్టుణ్ణి చేసుకుంది. ఇదిగో, మీరు నా కొడుకుని ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను. నీ కొడుకు చరిత్ర తెలియక తాళి కట్టించుకున్నట్టుంది. ఇదిగో, లోపలికెళ్ళి కాస్త నచ్చ చెప్పు.